కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపొందిన చోట ఓటు చోరీ జరుగుతుందని, ఓడిపోయిన చోట ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. ఈరోజు తెలంగాణలో కూడా విపరీతమైన మార్పు, ఖమ్మంతో సహా. గతంలో టీఆర్ఎస్ ఒక్క సీట్ లేదు, ఒక కార్పొరేటర్ ఉన్నాడో ఎవరు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో ఒక్క సీటు రాదు, ఈసారి 2 సీట్లు వచ్చింది వెస్ట్ బెంగాల్. కాబట్టి వాళ్ళు కేరళలో ఎల్డీఎఫ్ యొక్క పరిస్థితిని భరించలేక భారతీయ జనతా పార్టీని ఇంకా ఆ స్థాయిలో తప్పనిసరిగా ఆ స్థాయికి వస్తుంది. ఆల్టర్నేటివ్ అక్కడ యూడీఎఫ్ని అనుకున్నారు. ఓటికొండకి సౌండ్ ఎక్కువ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓటికొండ అయిపోయింది. నీటికొండగా చూపించి అనేక హామీలు ఇచ్చి ఈరోజు సౌండ్ చేస్తుంది ఎక్కువ. కేరళ పోతారు ఒక ఆయన, బీహార్లో ఇంకొక ఆయన ప్రచారం చేస్తారు. పాపం వాళ్ళు ఏదో మోడీ గారు ఇట్లా అట్లా అనేదో మాట్లాడితే తాత్కాలిక ఆనందం. తెలంగాణలో కూడా విపరీతమైన